ఓం నమ శివాయ. ఈరోజు 51వ రోజు పారాయణ. విష్ణు భగవానుని నాభి నుండి కమలము ప్రాదుర్భవించుట, దాని నుండి శివేశ్చతో బ్రహ్మ ప్రకటితుడగుట, కమలనాల ఉద్గమన విషయము తెలుసుకొనుటలో అసమర్థుడైన బ్రహ్మ తపమాచరించుట, శ్రీహరి ఆయనకు దర్శనమొసగుట, వివాదగ్రస్తమైన బ్రహ్మ విష్ణువుల మధ్య అగ్నిస్తంభము ప్రకటమగుట, దాని మూల సమాచారము నెరుగక వారిరువురు దానికి ప్రణమిల్లుట. బ్రహ్మ బిట్లు పలికెను. దేవర్షి, నారాయణదేవుడు నీటియందు శయనించియుండగా ఆ స్వామి నాభి నుండి శంకర భగవానుని ఇచ్ఛతో ఆకస్మికముగా ఉత్తమము విశాలము అయిన కమలము ప్రకటమయ్యను. దానియందు అసంఖ్యాకమైన నాళదళములుండెను. దాని కాంతి గన్నేరు పుష్పముల వలె పసుపు రంగు కలిగి ఉండెను. వాటి పొడవు ఎత్తు కూడా అనంత యోజములుండెను. ఆ కమలము కోట్ల కొలది సూర్యులతో సమానముగా ప్రకాశించుచుండెను. సౌందర్యముతో పాటు సంపూర్ణ తత్వములు కలిగియుండెను. అది అత్యంత అద్భుతము, పరమరమణీయము, దర్శనీయము, సర్వోత్తమమై అలరారుచుండెను. తరువాత కళ్యాణప్రదుడు పరమేశ్వరుడు అగు సాంబసదాశివుడు మునుపటి వలె ప్రయత్నించి నన్ను తన దక్షిణాంగము నుండి ఉత్పన్నము చేసెను. మునీంద్ర, ఆ మహేశ్వరుడు నన్ను వెంటనే తన మాయచే మోహితుని చేసి నారాయణదేవునిగా అభికమలమునందు పడవేశను. లీలగా అచట నుండి నన్ను ప్రకటితునుగా చేసెను. ఈ విధముగా ఆ కమలము నుండి పుత్రరూపములో నేను హిరణ్యగర్భుడను జన్మించితిని. నేను చతుర్ముఖుడను. ఎర్రని శరీరకాంతితో శోభిల్లితిని. నా మస్తకము త్రిపుండ్ర రేఖతో చిహ్నితమయ్యుండెను. నాయన, శివభగవానుని మాయచే మోహితుడనైన కారణమున నా జ్ఞానశక్తి మిగుల దుర్బలముగా ఉండెను. నేను ఆ కమలమును తప్ప ఇతరులనెవరిని నా శరీరమునకు జన్మనిచ్చిన వారుగా తండ్రిగా ఎరుగను. నేనెవరిని, ఎచ్చటి నుండి వచ్చితిని, నా కర్తవ్యమేమి, ఎవరి పుత్రుడనై జన్మించితిని, నన్ను ఎవరు నిర్మించిరి, ఈ విధముగా సంశయగ్రస్తుడనై ఉంటిని. అప్పుడు నా మనస్సులో ఈ ఆలోచన కలిగెను. నేను ఎందుకు మోహవశుడనైతిని? నాకు జన్మనొసగిన వారి విషయమును తెలుసుకొనుట మిగిలి సులభము. ఈ కమల పుష్ప పత్రముతో కూడిన నాళము యొక్క ఉద్గమ స్థానము ఈ నీటి లోపల కింది భాగమున కలదు. నాకు జన్మనొసగిన పురుషుడు కూడా అచ్చటనే ఉండును. ఇందుకు సందేహము లేదు. నేను ఇట్లా నిర్ణయించుకొని నన్ను నేను కమలము నుండి కిందకు దించుకుంటుని. మునీంద్ర, నేను ఆ కమలము యొక్క ప్రతి నాళమునకు వెళ్ళి తిని 100 సంవత్సరముల వరకు వాటి ఎందే తిరుగుచుంటిని. కాని ఎచ్చట కూడా కమలము యొక్క ఉద్గమ స్థానము నాకు లభించలేదు. ఇట్లు మరలా సంశయగ్రస్తుడనై కమల పుష్పమునందు ప్రవేశించుటకు ఉత్సుకుడనైతిని. నాళ మార్గమున కమలము మీదకి ఎక్కసాగితిని. చాలా పైకి పోయినప్పటికీ ఆ కమల కోశము జాడను తెలుసుకొనజాలలేకపోతిని. అట్లు ఇంకనూ మోహవశుడనైతిని. మునీంద్ర, అప్పుడు భగవంతుడగు శివుని ఇచ్చచే నా మోహమును వసింపచేయు పరమ కళ్యాణ ప్రథమకు ఆకాశవాణి ప్రకటితమయ్యను. ఆ వాణి ఇట్లు పలికెను. తపస్సు చేయము. ఆ ఆకాశవాణిని విని నేను నాకు జన్మనొసగిన తండ్రి దర్శనము కొరకు మరలా 12 సంవత్సరములు ఘోరతపం ఆచరించితిని. అప్పుడు నన్ను అనుగ్రహించుటకు 4 భుజములతో సుందర నేత్రములతో సుశోభితుడైన విష్ణు భగవానుడు ఆకస్మికముగా ప్రకటమయ్యను. ఆ పరమపురుషుడు తన చేతులయందు శంఖ చక్ర గద పద్మములను ధరించియుండెను. ఆయన అంగములన్నీయు సజల జలధారము వలె శ్యామవర్ణముతో కాంతులీనుచుండెను. ఆ పరమప్రభువు సుందరమైన పీతాంబరమును ధరించియుండెను. ఆ స్వామి మస్తకాది అంగముల మీద కిరీటము మొదలగు అమూల్యమగు ఆభరణములు శోభాయమానములగుచుండెను. ముఖారవిందము ప్రసన్నతతో వికాసమగుచుండెను. ఆ సౌందర్యమును చూచి నేను మోహితుడనగుచుంటిని. ఆయన నాకు కోట్ల కొలది మన్మధులతో సమానమై మనోహరముగా కనిపించుచుండెను. ఆ స్వామి
అత్యంత సుందర రూపమునకు నేను మిగుల విస్మితుడనైతిని. ఆ ప్రభువు శ్యామ సువర్ణ కాంతితో ప్రకాశించుచుండెను. ఆ సమయమున సదసత్స్వరూపుడు, సర్వాత్ముడు, 4 భుజములు కలవాడు, మహాబాహుడు అయిన నారాయణ దేవుని అచ్చట ఆ రూపములో నా వెంట ఉండుటను చూచి నాకు మిగుల ఆనందము కలిగెను. తదనంతరము ఆ నారాయణ దేవునితో నా సంభాషణ ప్రారంభమయ్యెను. శివలీలచే మా ఇరువురిలో కొంత వివాదములు చోటు చేసుకొనెను. ఇంతలో మా ఇరువురికి మధ్య ఒక గొప్ప అగ్నిస్తంభము ప్రకటమయ్యెను. నేనును విష్ణు భగవానుడును క్రమముగా దాని క్రిందకు పైకి వెళ్ళి దాని ఆద్యంతములు కనుగొనుటకు మిగుల ప్రయత్నించితిమి. కాని మాకెక్కడను దాని మూలములు లభించలేదు. నేను అలసిపోయి పైన నుండి కిందకు దిగివచ్చుతిని. విష్ణు భగవానుడు కూడా అదే విధముగా క్రింద నుండి పైకి వచ్చి నన్ను కలిసెను. మేమిరువురమును శివమాయా చేత మోహితులమై ఉంటిమి. శ్రీహరి నా వెంట ఉండెను. ముందు వెనుక ఇరుప్రక్కల నుండి పరమేశ్వరుడైన శివునకు ప్రణమిల్లితిమి. అప్పుడు శ్రీహరి ఈ వస్తువేమిటి అని ఆలోచించసాగెను. దీని స్వరూపమును నిర్దేశించుట సాధ్యపడదు. ఎందుకనగా దీనికి ఏ పేరు గాని కర్మ గాని లేదు. లింగరహిత తత్వమే ఇచట లింగభావమును పొంది ఉన్నది. ధ్యాన మార్గమునందు కూడా దీని స్వరూపము ఏ కొంచెము కూడా బోధపడుటలేదు. తదుపరి నేనును శ్రీహరియు ఇరువరము మా చిత్తములను స్వస్థపరచుకొని ఆ అగ్నిస్తంభమునకు ప్రణమిల్లుట ప్రారంభించితిమి. మేమిరువురము ఇట్లు పలికితిమి: మహాప్రభు, మేము మీ స్వరూపమును ఎరుగజాలము. మీరెవరైనను కావచ్చును. మీకు మేము నమస్కరించుచున్నాము. మహేశ్వర, మీరు శీఘ్రముగా మాకు తమ యథార్థ రూప దర్శన భాగ్యమును కలుగచేయుడు. మునిశ్రేష్ఠ, ఈ విధముగా అహంకారము ఆవరించిన మేము ఇరువురము అచట నమస్కారములు చేయసాగితిమి. అట్లు చేయుచున్న మా 100 సంవత్సరములు గడిచిపోయెను.